బిల్ గేట్స్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఎవరైనా ఆయన్ని ఒక్కసారి కలిస్తే ఆ అవకాశం వస్తే మహాభాగ్యంగా భావిస్తారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు అంతకు మించి దొరికింది. గేట్స్ సహకారంతో ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించిన చంద్రబాబు రేపు 5 కీలక రంగాల్లో ఒప్పందాలు చేసుకోబోతున్నారు. టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలోనే బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే సీఎం చంద్రబాబు సాఫ్ట్వేర్ రంగాన్ని ఓ మలుపు తిప్పిన ప్రపంచ ప్రఖ్యాత బిల్ గేట్స్ దోస్తులయ్యారు. ఇద్దరూ కలిసింది చాలా తక్కువ సార్లే. అయినా టెక్నాలజీ కంటే మించి ఇద్దరి మధ్య బోలెడు బంధం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు తొలిసారి బిల్ గేట్స్ ను కలిసే ప్రయత్నం చేశారు. అందుకు గేట్స్ కార్యాలయం నుంచి నో అని సమాధానం వచ్చినా చంద్రబాబు నిరాశపడలేదు. ఆయన పట్టు వదలకుండా ప్రయత్నించడంతో బిల్ గేట్స్ ను కలిసే అవకాశం దొరికింది. కానీ 10 నిమిషాలే టైం ఇచ్చారు. అయినా నిరాశపడకుండా అదే సదవకాశంగా తీసుకున్న చంద్రబాబు ఉమ్మడి ఏపీ మీద తనకున్న ప్రేమను, అభివృద్ధి చేయాలనే ఆకాంక్షను, అభివృద్ధి ప్రణాళికల్ని బిల్ గేట్స్ ముందు ఆవిష్కరించారు. చంద్రబాబు ప్రజెంటేషన్ కు ముగ్ధుడైన బిల్ గేట్స్ చంద్రబాబుకు ఇచ్చిన 10 నిమిషాల సమయాన్ని మర్చిపోయారు. అలా ఇద్దరి మధ్య 45 నిమిషాల సుదీర్ఘ సమావేశం జరిగింది. చంద్రబాబు ఆహ్వానంతో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ సంస్థను ఎస్టాబ్లిష్ చేసేందుకు గేట్స్ మొగ్గు చూపారు. హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ అలా వచ్చిందంటూ దాని వెనుకున్న నేపథ్యాన్ని ఇటీవల దావోస్ పర్యటనలో స్వయంగా చంద్రబాబే వివరించారు. ఆ తరువాత వారిద్దరూ కలుసుకోలేకపోయినా అనుబంధం మాత్రం చెక్కు చెదరలేదు. చంద్రబాబు ఆహ్వానంతో 1998లో బిల్ గేట్స్ హైదరాబాద్ ను సందర్శించారు. తర్వాత మళ్లీ గ్యాప్ వచ్చింది. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం, 2014లో రాష్ట్ర విభజన జరగడం లాంటి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2014లో విభజిత ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2017లో మరోసారి బిల్ గేట్స్ ను కలిశారు. తర్వాత 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో మరికొన్నేళ్ల పాటు గేట్స్ ను కలిసే అవకాశం లేకుండా పోయింది. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ లో భాగంగా వారం పాటు దావోస్ లో పర్యటించారు. అక్కడ బిల్ గేట్స్ ను కలిసి వారిద్దరూ పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఏఏ యూనివర్సిటీ కోసం నియమించిన సలహా మండలిలో భాగస్వాములు కావాలని బిల్ గేట్స్ ను చంద్రబాబు ఆహ్వానించారు. బిల్ గేట్స్ తాను రచించిన సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ పుస్తకాన్ని చంద్రబాబుకు బహూకరించారు. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా మరోసారి బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, వ్యవసాయం, ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం లాంటి రంగాల్లో ప్రభుత్వాలకు తాము అందించే సహకారాన్ని గురించి వివరించేందుకు బిల్ గేట్స్ న్యూఢిల్లీకి వస్తున్నారు. ఈ సమాచారాన్ని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశారు. గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని అందిపుచ్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ సీఎం చంద్రబాబు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో 5 కీలక రంగాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని తీసుకునేందుకు ఢిల్లీలో బిల్ గేట్స్, చంద్రబాబు సమక్షంలో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది. ఈ ఒప్పందాల ద్వారా ఆరోగ్యం, విద్యారంగం, పరిపాలన, వ్యవసాయం, ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ టెక్నాలజీపై అవగాహన కార్యక్రమాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించనుంది. వీటితో పాటు మరిన్ని అంశాల్లోనూ కీలక రంగాల్లోనూ సాంకేతిక సహకారాన్ని అందిస్తామని ఫౌండేషన్ పేర్కొంది. మొత్తానికి 1995లో ఐటీ, 2025లో ఏఐ టెక్నాలజీ మారినప్పటికీ చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య అనుబంధం మాత్రం చెక్కు చెదరలేదు.